కొన్నేళ్ల క్రితం మహానగరాలకే పరిమితమైన క్రికెట్ బెట్టింగ్ గ్రామాలకు సైతం వ్యాపించి యువతను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోంది. ఇదంతా ఒక్కతైతే అసాంఘిక కార్యకలాపాల సరసన నిలిచే క్రికెట్ బెట్టింగ్ను అరికట్టాల్సిన కొందరు పోలీసులే బెట్టింగ్ను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ప్రారంభమవడంతో అన్నమయ్య, కడప జిల్లాలో క్రికెట్ బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి. ఇక బెట్టింగ్ వ్యసనానికి పాల్పడిన యువకులను స్టేషన్కు పిలిచి కౌన్సిలింగ్ ద్వారా వారిని సక్రమ మార్గంలో నడిపించాల్సిన పోలీసులే బెట్టింగ్లు వేస్తున్నారట. ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతున్నటువంటి ఐపీఎల్ బెట్టింగ్లపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని మండల కేంద్రంలో ఓ యువకుడు తమ కుటుంబీకుల సంపాదనను క్రికెట్ బెట్టింగ్లో పెట్టాడు. నష్టం కావడంతో అప్పుల పాలై ఏం చెయ్యాలో తెలియక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే నియోజకవర్గంలోని మరో గ్రామంలో ఏకంగా సర్పంచ్ కుమారుడే ఇంట్లోని లక్షలాది రూపాయలను తండ్రికి తెలియకుండా బెట్టింగ్లో పెట్టాడు. డబ్బంతా నష్టపోవడంతో పరిస్థితి తెలుసుకున్న తండ్రి కుమారుని కాపాడుకునే ప్రయత్నంలో అనేక ఇబ్బందులు పడ్డాడు. ఇవి సమాజంలోని యువకులు బెట్టింగ్ల ద్వారా ఎదుర్కొంటున్న పరిణామాలు. పోలీసులు సైతం బెట్టింగ్లలో పెట్టుబడికి అప్పుల రూపంలో డబ్బు తీసుకుని ఎగ్గొడుతున్న ఘటనలు అన్నమయ్య జిల్లాలో కనిపిస్తున్నాయి. అప్పులివ్వడానికి లోన్ యాప్లు కూడా సిద్ధంగా ఉండడంతో వాటి ద్వారా డబ్బులు తీసుకుంటున్న యువత బెట్టింగ్ ఊబిలో చిక్కుకొని అప్పుల పాలవుతున్నారు. అప్పులు తీర్చే మార్గం లేక చివరికి తల్లిదండ్రులను ఆశ్రయించడం లేదా ఆత్మహత్యలకు పాల్పడడం లాంటివి చేస్తున్నారు. కంచె చేను మేస్తే ఇక పైరేమి మిగులుతుంది? సరిగ్గా ఉమ్మడి కడప జిల్లాలో ఇదే జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు ఏమాత్రం తగ్గని క్రికెట్ బెట్టింగ్ యువకుల పట్ల వినాశనంగా మారుతుందనడానికి అనేక ఉదాహరణలు కనిపిస్తున్నాయి. జిల్లాలోని ఉన్నత స్థాయి అధికారులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నా అదే శాఖలో కొందరు అధికారులు ఏకంగా బుకీలుగా మారడంతో జిల్లాలో క్రికెట్ బెట్టింగ్కు అడ్డు అదుపు లేకుండా పోతోంది. జిల్లాలో పనిచేసే కొంతమంది పోలీసులు తమకున్న రాజకీయ నేతల పరిచయాలతో బదిలీ వచ్చినా వెళ్లకుండా ఇక్కడే ఉంటున్నారు. వీరిలో చాలా మంది తమకు తెలిసిన వారందరి దగ్గర అందిన కాడికి లక్షల రూపాయల అప్పులు పోగు చేసుకుని క్రికెట్ బెట్టింగ్లో పెట్టుబడులు పెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్ బెట్టింగ్లో అన్నమయ్య జిల్లాలోని పలువురు ఇన్స్పెక్టర్ల స్థాయి అధికారులే క్రికెట్ బెట్టింగ్లో బుకీలుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐపీఎల్ సీజన్లో అప్పులు చేయడం ఒకేటైతే సీజన్ కాని సమయాల్లో కూడా ముఖ పరిచయం గల వ్యక్తుల నుంచి అప్పుగా లక్షల రూపాయలు తీసుకుని ఇతర వ్యాపారులపై పెట్టుబడులు పెడుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ విషయం జిల్లా ఎస్పీకి తెలియడంతో విచారణ జరుపుతున్నట్టు ఖాకీ సిబ్బంది చెవులు కొరుక్కుంటున్నారు. ఒకవైపు పెరుగుతున్న ఆత్మహత్యలు, క్రికెట్ బెట్టింగ్ అంశంలో యువత కుదేలైపోతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారు, ఇతరత్ర పనులు చేసుకుంటున్న యువత శని, ఆదివారాల బెట్టింగ్ రాయుళ్లుగా మారి డబ్బులు సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరిని కొందరు పోలీసులు వారి గుప్పిట్లు పెట్టుకుని అదే ఆసరాగా ముడుపుల రూపంలో తీసుకుంటున్నారంట. ఉన్నతాధికారుల విచారణలో జిల్లాలోని ఏ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు క్రికెట్ బెట్టింగ్ విషయంలో జోక్యం చేసుకుంటున్నారో, అధికారులే బుకీలుగా ఎందుకు మారుతున్నారో విచారిస్తే ఇంటి దొంగలు బయటపడే అవకాశం ఉంది. అన్నమయ్య జిల్లాలో యువతకు చీడపీడలా మారిన క్రికెట్